తర్వాత వచ్చేసి శాతకర్ణి 2 అన్నమాట. రెండవ శాతకర్ణి. తర్వాత శాతవాహన సామ్రాజ్యాన్ని పరిపాలించింది ఎవరంటే రెండవ శాతకర్ణి. సో రెండవ శాతకర్ణి పరిపాలించాడు. సో ఈయన 6వ రాజు, శాతవాహన వంశంలో 6వ రాజు అనమాట. సో 6వ చక్రవర్తి. సో 6వ చక్రవర్తి లాంగెస్ట్ సర్వింగ్ కింగ్స్ అనమాట. ఈయన శాతవాహన వంశంలోనే మొత్తం ఎక్కువ కాలం పరిపాలించిన చక్రవర్తి. శాతవాహన వంశంలోనే ఎక్కువ కాలం పరిపాలించిన చక్రవర్తి ఎవరంటే ఈ యొక్క రెండవ శాతకర్ణి. మొత్తం 56 సంవత్సరాలు రాజ్యాన్ని ఏలాడనమాట. అంటే శాతవాహన సామ్రాజ్యానికి చక్రవర్తిగా 56 సంవత్సరాలు పరిపాలించాడు. లాంగెస్ట్ రూలింగ్ ఎంపరర్ అనమాట ఈయన. శాతవాహన వంశంలోనే ఎక్కువ కాలం పరిపాలించినటువంటి చక్రవర్తి. సో ఇది చూడండి, బిల్ట్ సౌత్ గేట్ టు ది సాంచి స్తూప అండ్ ఇష్యూడ్ ఇన్స్క్రిప్షన్. ఈయన సాంచి స్తూప, బౌద్ధ మతానికి సంబంధించిన సాంచి స్తూపం ఎక్కడ ఉంటుంది? మధ్యప్రదేశ్లో ఉంటుంది. ఈ సాంచి స్తూపానికి దక్షిణ తోరణాన్ని, సో దక్షిణ గేట్ అనమాట, దక్షిణ ద్వారాన్ని నిర్మించాడు. దక్షిణ ద్వారం లేదా తోరణం అంటారు. సో దక్షిణ ద్వారం నిర్మించింది ఎవరంటే రెండవ శాతకర్ణి. దేనికి? సాంచి స్తూపానికి. సాంచి స్తూప వాజ్ బిల్డ్ బై అశోకుడు నిర్మించాడు సాంచి స్తూపాన్ని. ఆయన బౌద్ధ మతాన్ని బాగా ప్రోత్సహించాడు. అశోకుడు బౌద్ధ మతంలో చేరి దాన్ని ప్రోత్సహించాడు. అప్పుడు సాంచి స్తూపాన్ని నిర్మించాడు. ఆ సాంచి స్తూపానికి దక్షిణ తోరణాన్ని నిర్మించింది ఎవరంటే రెండవ శాతకర్ణి. అలానే కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ది శాతవాహనాస్ అండ్ శాకాసు. ఇప్పుడు అనమాట మొట్టమొదటిసారిగా శాతవాహనులకి వర్సెస్ శకా వంశానికి మొట్టమొదటిసారిగా యుద్ధాలు మొదలవుతాయి. సో యుద్ధాలు మొదలవుతాయి, ఎందుకంటే పొరుగు రాజ్యం. ఇదంతా శాతవాహన సామ్రాజ్యం, ఇది శకా సామ్రాజ్యం. ఇది శకా వంశం, గుజరాత్, జునాగఢ్ ఆ ప్రాంతం. ఇది శాతవాహన సామ్రాజ్యం. మొట్టమొదటిసారిగా వీళ్ళకి మధ్య యుద్ధాలు మొదలవుతాయి అన్నమాట. సో యుద్ధాలు అనేవి మొదలవుతాయి ఎవరి కాలంలో? ఈ యొక్క రెండవ శాతకర్ణి కాలంలో. రెండవ శాతకర్ణి కాలంలోనే మొట్టమొదటిసారిగా శకారాజులకి శాతవాహన చక్రవర్తులకు మధ్య యుద్ధాలు మొదలవుతాయి. సో కాయిన్స్ రెఫర్ టు మాల్వా, మహారాష్ట్ర, తెలంగాణ. ఈయన యొక్క నాణ్యాలు, రెండవ శాతకర్ణి కాలంలో వచ్చిన నాణ్యాలు మాల్వా ప్రాంతాన్ని, మహారాష్ట్ర ప్రాంతాన్ని, తెలంగాణ ప్రాంతాన్ని గురించి ప్రస్తావించబడ్డాయన్నమాట, పేర్కొన్నాయి. అలానే అనెక్స్డ్ లాస్ట్ టెర్రరీస్ అండ్ ఇష్యూడ్ బెల్సా ఇన్స్క్రిప్షన్. ఈయన ఒక శాస్త్రాన్ని వేయించాడు. బెల్సా శాస్త్రం అనే ఉదాహరణ వేయించాడు. ఎవరు? రెండవ శాతకర్ణి. ఈ బెల్సా శాస్త్రం ఎందుకు వేయించాడంటే ఇతనికి ముందున్నటువంటి చక్రవర్తులు ఎవరైతే వాళ్ళు కోల్పోయిన ప్రాంతాలని తిరిగి జయించి, ఆ ప్రాంతాన్ని మళ్ళీ యుద్ధం చేసి జయించి దాన్ని శాతవాహన సామ్రాజ్యంలో కలిపాడు రెండవ శాతకర్ణి. దానికి గుర్తుగా బెల్సా శాస్త్రాన్ని వేయించాడు. ఎవరు? రెండవ శాతకర్ణి. అలానే ఈయనకు ఒక టైటిల్ ఉంటుంది. సో రాజన్య శ్రీ శాతకర్ణి అని ఒక బిరుదు ఉంటుంది. సో ఏంటంటే రాజన్య శ్రీ శాతకర్ణి అని చెప్పేసి ఒక బిరుదు అనమాట. ఏంటంటే బిరుదు. సో ఆయన ఒక బిరుదు అనమాట. ఎవరి బిరుదు? రెండవ శాతకర్ణి యొక్క బిరుదు అనమాట. రాజన్య శ్రీ శాతకర్ణి అనేది ఆయన యొక్క బిరుదు అనమాట, రెండవ శాతకర్ణి బిరుదు. అలానే ఈయన ఒక కోర్టులో ఒక కళాకారుడు ఎవరంటే వశిష్ఠిపుత్ర ఆనంద అనే ఒక కళాకారుడు ఉంటాడు. సో వశిష్ఠిపుత్ర ఆనంద. సో వశిష్ఠిపుత్ర ఆనంద ఎవరంటే ఈయన యొక్క ఆస్థాన కళాకారుడు. ఎవరి ఆస్థాన కళాకారుడు? రెండవ శాతకర్ణి యొక్క ఆస్థాన కళాకారుడు ఎవరంటే ఈ వశిష్ఠిపుత్ర ఆనంద అనమాట. వశిష్ఠిపుత్ర ఆనంద అనే వ్యక్తి ఎవరంటే రెండవ శాతకర్ణి యొక్క ఆస్థాన కళాకారుడు. ఇవన్నీ చూసుకోండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు. ఇటువంటి పాయింట్స్ అనేవి అడుగుతారనమాట. నెక్స్ట్ ఇంకా చూస్తే దీనికి సంబంధించి నెక్స్ట్ శాతవాహన చక్రవర్తిలో కుంతల శాతకర్ణి. తర్వాత చక్రవర్తి ఎవరంటే రెండవ శాతకర్ణి తర్వాత కుంతల శాతకర్ణి వచ్చాడు. కుంతల శాతకర్ణి. సో కుంతల శాతకర్ణి తర్వాత శాతవాహన సామ్రాజ్యాన్ని పరిపాలించింది ఎవరంటే కుంతల శాతకర్ణి. ఈయన ఎవరంటే 13వ రాజు అనమాట. కుంతల శాతకర్ణి వచ్చేసి శాతవాహన రాజ్యంలో 13వ చక్రవర్తి వచ్చేసి ఎవరంటే కుంతల శాతకర్ణి. ఈయన ఒక బిరుదులు వచ్చేసి ఏంటంటే విక్రమార్క అనేది ఈయన ఒక బిరుదు అనమాట. సో టైటిల్ విక్రమార్క. సో విక్రమార్క అనేది ఈయన యొక్క బిరుదు అనమాట. ఎవరి బిరుదు? కుంతల శాతకర్ణి యొక్క బిరుదు అనమాట. కుంతల శాతకర్ణి యొక్క బిరుదు వచ్చేసి విక్రమార్క. ఈయన శాతవాహన సామ్రాజ్యంలో 13వ రాజు. ఇక్కడ చూడండి,
అఫిషియల్ లాంగ్వేజ్ చేంజ్ టు ది సాంస్క్రిట్ టు ప్రాకృత్ అనమాట. ప్రాకృత్ ఎందుకంటే వీళ్ళకి రాజభాష మామూలుగా మనం ఇంట్రడక్షన్లో చూసాం మొట్టమొదటి క్లాస్లో వీళ్ళకి రాజభాష ప్రాకృతం. ప్రాకృతం అనేది ఎవరి రాజభాష? శాతవాహనుల యొక్క రాజభాష. ఇప్పుడు ఈ ప్రాకృతాన్ని సంస్కృతం వైపు మారుస్తాడు. సో ఇక్కడ నుంచి రాజ్యంలో రాజభాష చేసేదంటే సంస్కృతం అనమాట. సో ఈయన మారుస్తాడు కుంతల శాతకర్ణి. ఎందుకంటే కుంతల శాతకర్ణి శృంగార ప్రియుడు. సో అలానే ఆయన ఒక సంఘటన జరుగుతుంది, ఆయన రాజ్యంలో ఒక సంఘటన జరుగుతుంది. అప్పటి నుంచి ఆయన భాషను మార్చేశాడు. చిన్న స్టోరీ ఉంటుంది వినండి, ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగరు, జస్ట్ వినండి. మామూలుగా మాల్వా ప్రాంతం వరకు వీళ్ళ రాజ్యం ఉంది కదా, అంటే గుజరాత్ వరకు శాతవాహన సామ్రాజ్యం ఉంది. అక్కడ మాల్వా యువరాణిని ఈయన పెళ్లి చేసుకుంటాడు. ఎవరు? కుంతల శాతకర్ణి పెళ్లి చేసుకుంటాడు. ఆ యువరాణితో పాటుగా చాలామంది చెలికత్తెలు కూడా ఉంటారనమాట. ఒకరోజు యువరాణి కొలంలో అంటే స్విమ్మింగ్ పూల్ ఆమె స్నానం చేస్తూ చుట్టూ చెలికత్తెలు ఉంటారనమాట. ఈ రాజు అలా వెళ్తూ ఉంటాడు, కుంతల శాతకర్ణి కొలం వైపు వెళ్తూ ఉంటే ఆమె పిలుస్తుంది. ఆమె ఎలా పిలుస్తుంది? సంస్కృతంలో పిలుస్తుంది రాజుని. ఆయనకు అర్థం కాదు, ఇక్కడ ప్రాకృతం కదా. యువరాణి మాల్వా ప్రాంతానికి చెందిన ఆమె, ఈయన ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి, ప్రతిష్టానపురం ఇక్కడ ప్రాంతం. ఆయన్ని పిలవడంతో ఆయనకు అర్థం కాక బిక్కమొహం వేస్తాడు. ఏంటో అర్థం కాక తిక్కగా చూస్తాడు. దాన్ని చూసి చుట్టుపక్కల ఉన్న చెలికత్తెలు యువరాణి అందరు నవ్వుతారనమాట. అందరు నవ్వుతారు. సో అప్పుడు మనోడికి మొత్తం ఆగ్రహం వ్యక్తం చేస్తాడు, అవమానంగా ఉంటుంది. సో ఈ ఫెల్ట్ లైక్ దే ఇన్సల్టెడ్ హిమ్. సో అతన్ని వాళ్ళు అవమానించినట్టుగా భావిస్తాడు. ఎలాగైనా సరే నేను సంస్కృతం నేర్చుకోవాలి, సంస్కృతాన్ని ఎలాగైనా నేర్చుకోవాలని చెప్పేసి పట్టుబడతాడు. నన్ను చెలికత్తెలు అందరూ అవమానించారు, నవ్వుకున్నారు, నేను ఎలాగైనా నేర్చుకోవాలని చెప్పేసి పట్టుబడతాడు. ఇప్పుడు ఆయన ఆస్థానంలో ఇద్దరు ఉంటారు కవులు, ఒకరు గుణాఢ్యుడు, ఇంకొకరు శర్వవర్మ. ఇక్కడ గుణాఢ్యుడు వచ్చేసి ప్రాకృతం పైశాచిక భాషకు సంబంధించినటువంటి ప్రముఖ కవి. ఇక్కడ ఎవరు? ఈ యొక్క శర్వవర్మ సంస్కృత కవి. ఇక్కడ ఇద్దరిని పిలుస్తాడు. పిలిచి రాజు ఏమని చెప్తాడు? కుంతల శాతకర్ణి శర్వవర్మని అడుగుతాడు, నాకు సంస్కృతం నేర్పించని చెప్తాడు. శర్వవర్మ నేను 6 నెలల్లో మీకు సంస్కృతం నేర్పిస్తానని చెప్పేసి చెప్తాడు. గుణాఢ్యుడు ఏం చెప్తాడు? మీరు 6 నెలల్లో రాజు సంస్కృతం నేర్పించలేరు అని చెప్పి ఛాలెంజ్ విసురుతాడు. ఇద్దరు ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తాడు. సో ఫైనల్గా శర్వవర్మ కుంతల శాతకర్ణికి 6 నెలల్లో సంస్కృతం నేర్పించేస్తాడు. కుంతల శాతకర్ణి మొత్తం నేర్చుకుంటాడు సంస్కృతం. అయితే గుణాఢ్యుడు ఛాలెంజ్లో ఓడిపోవడం వల్ల ఆయన ఒక గ్రంథమైనటువంటి బృహత్ కథ, ఆయన రాసిన బృహత్ కథని కాల్చేస్తాడు ఛాలెంజ్లో భాగంగా. అయితే బృహత్ కథలో ఏముందో ఆల్రెడీ ఒక కవి దాని గురించి చదువుకుంటాడు, దాన్ని ఒక సమ్మరీలో రాస్తాడు తర్వాత. ఇంతవరకు అయితే అర్థమైంది కదా. ఇలా శర్వవర్మ ద్వారా నేర్చుకున్న సంస్కృతం నేర్చుకొని 6 నెలల్లో మొత్తం ఆ రాజ్యం అంతా పాస్ చేస్తాడు. ఏమని? అధికారులు కవులు అందరూ కూడా సంస్కృతం నేర్చుకోవాలి 6 నెలలు అని చెప్పేసి చెప్తాడు రాజు కుంతల శాతకర్ణి. చెప్పి ఇప్పుడు రాజభాషని ప్రాకృతం నుంచి సంస్కృతం వైపు తీసుకొచ్చాడు. సో కాబట్టి ఈ రాజభాష మారడానికి ప్రధాన కారణం దేర్ వాజ్ ఏ ఉమెన్ బిహైండ్ దట్, ఒక మహిళ ఉందన్నమాట, యువరాణి. సో అర్థమైంది కదా. అంత గొప్పగా ఉన్నటువంటి ప్రాకృతాన్ని సంస్కృతం వైపు తీసుకొస్తాడు కుంతల శాతకర్ణి. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు, ఏ శాతవాహన చక్రవర్తి కాలంలో రాజభాష అనేది ప్రాకృతం నుంచి సంస్కృతంకి వెళ్ళిందంటే కుంతల శాతకర్ణి. ఓకేనా. నెక్స్ట్ మెన్షన్ ఇన్ ది కావ్య మీమాంస బై రాజశేఖర, కామసూత్ర బై వాత్సాయన, బృహత్ కథ బై గుణాఢ్య. అయితే ఈయనకు సంబంధించిన ఆధారాలు కుంతల శాతకర్ణి గురించి ఎక్కడెక్కడ ప్రస్తావించబడింది అంటే ఒకటి వచ్చేసి కావ్య మీమాంస. ఈ కావ్య మీమాంస అనే గ్రంథాన్ని ఎవరు రాశారంటే రాజశేఖరుడు. సో రాజశేఖరుడు అనే వ్యక్తి రాశాడు, రాజశేఖరుడు అనే కవి రాశాడు. ఇందులో ఉంది. తర్వాత కామసూత్ర ఎవరు రాశాడు? వాత్సాయనుడు రాసినటువంటి కామసూత్ర కూడా. ఈ వాత్సాయనుడు ఈయన ఒక ఆస్థానంలో ఉండేవాడు, కుంతల శాతకర్ణి యొక్క ఆస్థానంలో ఉండేవాడు. ఆయన రాసిందే కామసూత్ర. ఆ కామసూత్రాలో కూడా ఈయన గురించి ప్రస్తావించబడింది. తర్వాత వచ్చేసి ఇంకోటి వచ్చేసి ఏంటి? బృహత్ కథ. మనం ఇందాక చెప్పుకుంటే బృహత్ కథ, ఈయన ఆస్థాన కవైనటువంటి బృహత్ కథ రాసిన గుణాఢ్యుడు రాశాడు. గుణాఢ్యుడు పైశాచిక భాషలో రాశాడు, మనం మొదట్లో చెప్పుకున్నాం. ఈ గుణాఢ్యుడు వీళ్ళందరూ కూడా ఈయన ఆస్థానంలో ఉంటారు, శర్వవర్మ వీళ్ళందరూ కూడా. కాబట్టి గుణాఢ్యుడు రాసిన బృహత్ కథలో కూడా ఈయన గురించి ప్రస్తావించారనమాట. సో అర్థమైందా? ఇలా అనమాట. కాబట్టి ఈ విధంగా ఇందులో ఉంటుంది. తర్వాత ఇక్కడ చూడండి, వాత్సాయనుడు ఇన్ హిస్ కోర్టు. వాత్సాయనుడు ఈయన ఒక ఆస్థానంలో ఉండేవాడు. కామసూత్ర రాసినటువంటి వాత్సాయనుడు
సంస్కృతంలో రాశాడు కామసూత్రని. ఆ కామసూత్ర గురించి ఈయన ఒక ఆస్థానంలో ఉండేవాడు. వాత్సాయనుడు కుంతల శాతకర్ణి ఒక ఆస్థానంలో ఉండేవాడు. అలానే కామసూత్ర అండ్ న్యాయభాష్యం, ఈ వాత్సాయనుడు రాసిన గ్రంథాలు ఏమైనా ఉన్నాయంటే వాత్సాయనుడు, సో వాత్సాయనుడు రాసిన గ్రంథాలు ఏమున్నాయి? ఒకటి కామసూత్ర, కామసూత్ర రాశాడు. ఇంకోటి ఏం రాశాడు? న్యాయభాష్యం. ఇంకోటి రాసింది అంటే న్యాయభాష్యం. సో న్యాయభాష్యం ఈ రెండు కూడా ఎవరు రాశారంటే, ఇక్కడ రాసింది ఎవరంటే వాత్సాయనుడు. కామసూత్ర అండ్ న్యాయభాష్యం ఈ యొక్క రెండు గ్రంథాలు రాసింది ఈయన అనమాట. సో వాత్సాయనుడు ఆయన ఒక ఆస్థానంలోనే ఉంటాడు. సో ఆయనకు ఆస్థానం ఉంటాడు. సో ఇక్కడ కుంతల శాతకర్ణికి ఒక భార్య ఉంటుంది, ఆమె పేరే మలయవతి. సో కుంతల శాతకర్ణి యొక్క భార్య, సో భార్య ఎవరంటే మలయవతి. మలయవతి, సో మలయవతి వచ్చేసి ఎవరంటే కుంతల శాతకర్ణి యొక్క భార్య. ఈ కామసూత్ర పుస్తకంలో ఇట్స్ కంప్లీట్లీ డిస్కస్డ్ అబౌట్ ది సెక్సువల్ పొజిషన్స్, ఉమెన్ బిహేవియర్ అన్నీ ఉంటాయన్నమాట కామసూత్రాలు. సో అంటే మహిళల యొక్క ప్రవర్తన మనకి రకరకాల ఉంటాయి. సో శృంగార భంగిమలు అన్నీ ఉంటాయన్నమాట. ఇందులో కుంతల శాతకర్ణి ఒక శృంగార భంగిమలో వాళ్ళ భార్య చనిపోతుంది. కరీర్త అనే ఒక శృంగార భంగిమలో వాళ్ళ భార్య చనిపోతుంది. సో డ్యూరింగ్ ది టైమ్ ఆఫ్ సెక్స్ అనమాట. ఆ టైంలో వాళ్ళ భార్య చనిపోతుంది. కుంతల శాతకర్ణి భార్యటువంటి మలయవతి కరీర్త అనే ఒక భంగిమ చేయడంలో చనిపోతారనమాట, చనిపోతుంది. ఓకేనా? కాబట్టి దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఈ కామసూత్ర రాసినటువంటి వాత్సాయనుడు ఈ యొక్క ఆస్థానంలో ఉండేవాడు, కుంతల శాతకర్ణి యొక్క ఆస్థానంలో ఉండేవాడు. తర్వాత వచ్చేసి కామసూత్ర వాజు ట్రాన్స్లేటెడ్ ఇంటూ తెలుగు బై పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి. మామూలుగా ఈ కామసూత్ర అనే దాన్ని వాత్సాయనుడు రాశాడు. ఏ భాషలో రాశాడు? సంస్కృతంలో రాశాడు, సంస్కృత భాషలో రాశాడు. ఈ కామసూత్ర పుస్తకాన్ని గ్రంథాన్ని తెలుగులో అనువదించింది ఎవరంటే పంచనాగుల. చూడండి మీకు అర్థం కావడం కోసం ఈ పాయింట్ ఇక్కడ పెట్టాను. సో పంచనాగుల ఆదినారాయణ శాస్త్రి, పంచనాగుల ఆదినారాయణ శాస్త్రి. ఈయన కామసూత్రాన్ని తెలుగులో అనువదించాడు, తెలుగు భాషలోకి అనువదించాడు అనమాట. తర్వాత డిఫీటెడ్ ది శాకాసు అండ్ అనాక్జ్డ్ మాల్వా అంటూ మహారాష్ట్ర రీజన్. కుంతల శాతకర్ణి శాఖా వంశం రాజులను ఓడించి మాల్వా ప్రాంతాన్ని, సో మాల్వా ప్రాంతాన్ని మహారాష్ట్ర ప్రాంతం మొత్తాన్ని కూడా జయించాడనమాట. ఈ మాల్వా ప్రాంతాన్ని జయించిన తర్వాతే ఆ యువరాన్ని పెళ్లి చేసుకుంటాడు. చేసుకుని ఆమె అవమానించడము, సంస్కృతం నేర్చుకోవడం ఇదంతా జరుగుతుంది. కాబట్టి మాల్వా యొక్క మహారాష్ట్ర ప్రాంతాన్ని జయించినటువంటి రాజుగా కుంతల శాతకర్ణి. అంటే శకా వంశం వాళ్ళు దాడి చేసి కొంత ప్రాంతాన్ని ఆక్రమించుకుంటారు, మళ్ళీ దాన్ని యుద్ధం చేసి తిరిగి జయిస్తాడు ఎవరు? కుంతల శాతకర్ణి. సో అర్థమైందా? కాబట్టి ఇలా ఈయన రాజభాషని ప్రాకృతం నుంచి సంస్కృతానికి మార్చాడు. ఈయన ఒక ఆస్థానంలో కొంతమంది కవులు ఉంటారు, ఆస్థాన కవులు. ఆస్థాన కవులు కుంతల శాతకర్ణి. ఎవరి యొక్క ఆస్థాన కవులు అంటే కుంతల శాతకర్ణి. కుంతల శాతకర్ణి. సో కుంతల శాతకర్ణి యొక్క ఆస్థాన కవులు అనమాట. ఫస్ట్ వచ్చేసారంటే శర్వవర్మ. సో ఈయన రాసినటువంటి పుస్తకం గ్రంథం వచ్చేసి కాతంత్ర వ్యాకరణం, అంటే గ్రామర్ బుక్ అనమాట. ఇది కాతంత్ర వ్యాకరణం అనేది రాశాడు. సో ఈయన ఎవరంటే సంస్కృత కవి. ఈయన యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి సంస్కృత కవి ఈయన అనమాట. కుంతల శాతకర్ణి సంస్కృతం నేర్పించింది 6 నెలలు ఎవరంటే శర్వవర్మ. ఇందా మనం చెప్పుకున్నాం కదా, శర్వవర్మ నేర్పించాడు 6 నెలల్లో సంస్కృతం. ఇంకొక వచ్చేసి గుణాఢ్యుడు. ఇందా మనం చెప్పుకున్నాం గుణాఢ్యుడు. ఈయన రాసిన గ్రంథం వచ్చేసి బృహత్కథ. వీళ్ళిద్దరికే ఛాలెంజ్ జరిగేది. సో బృహత్కథ ఏం రాశాడంటే పైశాచిక భాష రాశాడు. అంటే ఇది ప్రాకృతంలోనే ఒక దేశీయ భాష అనమాట. ఈ పైశాచిక భాషే తెలుగు భాష మాతృక. తెలుగు భాష పుట్టింది ఈ యొక్క పైశాచిక భాషలో నుంచే పుట్టింది అనమాట, అంటే ప్రాకృతం. సో గుణాఢ్యుడు రాసిన బృహత్కథ పైశాచిక భాషలో రాశాడు. ఒకటి అది తెలుగు భాష యొక్క మాతృక, దీంట్లో నుంచి తెలుగు భాష పుట్టింది. సో పైశాచికం అనేది ప్రాకృతి యొక్క దేశీయ భాష అనమాట. ఓకేనా? ఇలా. తర్వాత విష్ణు శర్మ ఏమి రాశాడు? పంచతంత్ర కథలు. మనం పంచతంత్ర కథలు చూస్తాం. పంచతంత్ర కథలు అంటే ఇది ఈ పాయింట్ ఎందుకు చెప్పానంటే చెప్తాను చూడండి. విష్ణు శర్మ పంచతంత్ర కథలు రాశాడు. మనకి ఈ పాయింట్ మామూలుగా శాతవాహనకు సంబంధించింది కాదు, మామూలు చెప్తున్నాడు అర్థం కావడం కోసం.
మనం చిన్నప్పుడు చూసాం, ఈటీవీలో మనం చూసాం కదా పంచతంత్ర కథలు అని చెప్పేసి ప్రతిరోజు మనం చూసాం సండే అట్లా. ఆ పంచతంత్ర కథలన్నీ కూడా ఎవరు రాశారంటే విష్ణు శర్మ అని ఆయన రాశాడు. సంస్కృతంలో విష్ణు శర్మ అని ఆయన రాశాడు. ఆయన రాసినటువంటి పంచతంత్ర కథలు దేన్ని బేస్ చేసుకొని రాశారంటే బృహత్ కథ. ఇక్కడ ఈ బృహత్ కథ అనమాట. గుణాఢ్యుడు రాసినటువంటి బృహత్ కథను బేస్ చేసుకొని, గుణాఢ్యుడు రాసినటువంటి బృహత్ కథని బేస్ చేసుకొని ఈ యొక్క దేన్ని పంచతంత్ర కథలు రాశాడు. ఎవరు? విష్ణు శర్మ. అంటే విష్ణు శర్మ ఇక్కడ కుంతల శాతకర్ణి కాలంలో లేడు. ఆ కుంతల శాతకర్ణి కాలంలో ఆస్థానికమైనటువంటి గుణాఢ్యుడు రాసినటువంటి బృహత్ కథను బేస్ చేసుకునే విష్ణు శర్మ ఈ పంచతంత్ర కథలు రాశాడు. సో అర్థమైంది కదా ఇంతవరకు? ఇలా ఆస్థాన కవులు ఉండేవాళ్ళు. ఎవరికి? కుంతల శాతకర్ణికి. సో అర్థమైంది కదా? వీళ్ళందరూ కూడా ఎవరంటే కుంతల శాతకర్ణి యొక్క ఆస్థాన కవులు అనమాట, ఆస్థాన కవులు. సో నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ శాతవాహన సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి హాలుడు. సో హాలుడు వచ్చేసేవారంటే శాతవాహన చక్రవర్తి అనమాట. ఈయన 17వ రాజు. శాతవాహన సామ్రాజ్యంలో 17వ రాజు అనమాట. ఎవరు? హాలుడు. ఈయనకు ఒక టైటిల్ ఉంటుంది, అదే కవి వత్సల. ఈయన సెల్ఫ్గానే కవి అనమాట, చాలా గొప్ప కవి. సో కవి వత్సలుడు అనేది ఎవరి బిరుదు అంటే హాలుడు యొక్క బిరుదు అనమాట. శాతవాహన సామ్రాజ్య చక్రవర్తి అయినటువంటి హాలుడు యొక్క బిరుదే ఈ కవి వత్సలుడు. సో ఈయన ఒక గొప్ప కవి. ఇందా మనం చెప్పుకున్నాం, ఈయన గొప్ప కవి, పాలకుడు చక్రవర్తే కాకుండా గొప్ప కవి. ఈయన రాసిన గ్రంథం వచ్చేసి ఏంటి? గ్రంథం వచ్చేసి గాథా సప్తసతి. గాథా సప్తసతి. ఏ భాషలో రాసినంటే ప్రాకృతం. వీళ్ళొక రాజభాష ప్రాకృతం. కానీ కుంతల శాతకర్ణి మాత్రం మార్చాడు. కానీ రాజభాష మాత్రం ప్రాకృతం నుంచి సంస్కృతానికి మార్చింది కుంతల శాతకర్ణి. కానీ హాలుడు రాసినటువంటి గాథా సప్తసతి ఏ భాషలో ఉందంటే ప్రాకృతం భాషలో రాసినమాట. ఎవరు రాశారంటే హాలుడు. అలానే హర్షచరిత్ర, మనకి మామూలుగా చరిత్రలో బాణాభట్టుడు రాశాడు, తెలుసా? బాణాభట్ట అనే కవి ఉంటాడు. బాణాభట్టుడు అంటే ఇది ఈ కాలంలో జరగలేదు, నేను చెప్తున్నాను, మెన్షన్ చేస్తున్నాను. హర్షవర్ధుడు కాలంలో ఉన్నటువంటి బాణాభట్టుడు రాసిన హర్షచరిత్ర, అంటే గుప్తుల తర్వాత హర్షవర్ధుడు వస్తాడు కదా, ఆయన గురించి రాసిన హర్షచరిత్రలో కూడా ఈ హాలుడు గురించి ప్రస్తావించాడనమాట. అందుకోసం ఈ పాయింట్ ఇక్కడ చెప్తున్నాడు. బాణాభట్టుడు రాసినటువంటి హర్షచరిత్ర అనే గ్రంథంలో కూడా శాతవాహన రాయటువంటి హాలుడు గురించి ప్రస్తావించారు. ఓకేనా? తర్వాత ఈయన ఒక కమాండర్ వచ్చేసేవారంటే విజయనాథ అని చెప్పేసి ఒక కమాండర్ ఉండేవాడు, విజయనాథుడు. సో విజయనాథుడు ఎవరంటే సేనాని, హాలుడి యొక్క సేనాని. ఆయన యొక్క యుద్ధ విజయాల్లో చాలా వరకు కీలక పాత్ర పోషించాడు. ఎవరు? విజయనాథుడు. అర్థమైంది? ఎంతవరకు అర్థమైందా? కాబట్టి హాలుడి యొక్క బిరుదు వచ్చేసి కవివత్సలుడు. ఆయన గాథా సప్తసతి అనే గ్రంథాన్ని ప్రాకృతంలో రాశాడు. ఆయన గురించి బాణాభట్టుడు రాసినటువంటి హర్షచరిత్రలో కూడా ప్రస్తావించబడింది. ఓకేనా? తర్వాత ఈయన యొక్క సేనాని వచ్చేసి విజయనాథుడు. అయితే హాలుడు శ్రీలంక యువరానైనటువంటి లీలావతిని పెళ్లి చేసుకుంటాడు. లీలావతి. సో లీలావతి ఎవరంటే సిలోన్ అనమాట. అప్పుడు సిలోన్ పిలిచేవాళ్ళు. సిలోన్ యువరాణి అంటే శ్రీలంక యువరాణిని ఎక్కడ పెళ్లి చేసుకున్నాడు? సప్త గోదావరి అనే ప్రాంతం. అంటే ఇప్పుడు ప్రేంట్ వచ్చేసి ఇది ద్రాక్షారామం. సో ద్రాక్షారామం అనే ప్రాంతంలో శ్రీలంక యువరాణి లీలావతిని ప్రేమించి వివాహం చేసుకుంటాడు. ఆమె మీద మనసుబడి మనవడు ఆమెని ప్రేమించి వివాహం చేసుకుంటాడు. ఇద్దరు ఒకరు ప్రేమించుకొని వివాహం చేసుకుంటారు. ఆ పెళ్లి ఎక్కడ జరిగిందంటే వాళ్ళ వివాహం వచ్చేసి సప్త గోదావరి ప్రాంతంలో జరిగింది. ఆ సప్త గోదావరి ప్రాంతం ఎక్కడుందంటే ప్రేంటిడే ఉన్నటువంటి ద్రాక్షారామం ప్రాంతంలో శాతవాహన చక్రవర్తి అయినటువంటి హాలుడికి శ్రీలంక యువరానటువంటి లీలావతికి మధ్య వివాహం జరిగిందనమాట. ఆ వివాహాన్ని ఒక గ్రంథంలో రాశాడు. ఎవరంటే కుతూహలుడు ఆయన లీలావతి పరిణయం అని చెప్పేసి రాశాడు. లీలావతి పెళ్లి, లీలావతి పరిణయం అంటే ఏంటి? వివాహం, పెళ్లి అంటాం కదా, లగ్గం అంటాం, ఇట్లా పేర్లు ఉంటాయి కదా మనకి, లోకల్ నేమ్స్. సో తెలుగు పేర్లు ఇలా. కాబట్టి లీలావతి పరిణయం. సో లీలావతి పరిణయం ఎవరు రాశారు? ఎవరు రాశారంటే కుతూహలుడు. సో కుతూహలుడు ఎవరంటే ఈ యొక్క హాలుడు కాలంలో ఉన్న కవి అనమాట. సో హాలుడు కాలంలో ఉన్న కవి ఆయన కుతూహలుడు
లీలావతి ఆయన హారుడికి మధ్య జరిగిన వివాహం గురించి ఆయన ఆ గ్రంథం రాశాడనమాట. లీలావతి పరిణయం అని చెప్పేసి ఒక గ్రంథం రాయడం అయితే జరిగింది. సో అర్థమైంది కదా. ఇంతవరకు ఇలా కుతూహలుడు లీలావతి పరిణయం రాశాడు. ఎందుకంటే శ్రీలంక ప్రిన్సెస్ అయినటువంటి లీలావతిని శాతవాహన చక్రవర్తి అయినటువంటి హారుడు మ్యారేజ్ చేసుకుంటాడు ద్రాక్షారామం దగ్గర. ఆయన పేరు వచ్చేసి బిరుదు కవివత్సలుడు. ఆయన రాసిన గ్రంథం వచ్చేసి గాథా సప్తసతి. ప్రాకృతం భాషలో గాథా సప్తసతి అనే ఒక గ్రంథాన్ని కూడా రాశాడు. ఎవరంటే హాలుడు. సో అర్థమైంది కదా. ఇంతవరకు ఇక్కడ మనం చెప్పుకుందంతా కూడా ఏంటంటే ఈ శాతవాహన రాజుల్లో జరిగినటువంటి ప్రధానమైన సంఘటనలు, చక్రవర్తుల కాలంలో ఎటువంటి సంఘటనలు జరిగాయి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటివి ఇంపార్టెంట్ అనేవి కూడా అన్నీ మీకైతే కవర్ చేస్తూ ఉన్నాడు. సో కాబట్టి ఇవన్నీ కూడా మీరు నోట్ చేసుకుంటూ ఉండాలి. ప్రతి ఒక్క అంశాన్ని కూడా క్లియర్గా చూడటమే కాకుండా నోట్ చేసుకోవాలి, రివిజన్ చేసుకోండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేస్తే మీకు ఎగ్జామ్కి బాగా గుర్తుంటాయన్నమాట. సో అర్థమైందా. ఇలా అనమాట. అయితే మనకి హాలుడు తర్వాత, సో హాలుడు తర్వాత మనకి వచ్చే శాతవాహన చక్రవర్తి ఎవరంటే గౌతమపుత్ర శాతకర్ణి. తర్వాత గౌతమపుత్ర శాతకర్ణి వస్తాడు. ఆయన 23వ రాజు. కాబట్టి హాలుడు తర్వాత శాతవాహన సామ్రాజ్యాన్ని పరిపాలించిందంటే గౌతమపుత్ర శాతకర్ణి. ఈయన 23వ రాజు అనమాట. సో 23rd కింగ్ దేంట్లో శాతవాహన సామ్రాజ్యంలో. ఈయనతో తొలి శాతవాహనులు అయిపోతారు. సో గౌతమపుత్ర శాతకర్ణితో తొలి శాతవాహనులు అయితే కంప్లీట్ అయిపోతారు అనమాట. సో అర్థమైందా. కాబట్టి ఇక్కడ మనం చెప్పుకున్నది గౌతమపుత్ర శాతకర్ణి. హాలుడు తర్వాత మనకి వస్తాడనమాట ఆయన. ఓకేనా. ఈయన 17th. తర్వాత మధ్యలో కొందరు వస్తారు, కానీ చరిత్రలో వాళ్ళకి సంబంధించి ఏముండదు. చివరిలో వచ్చింది ఎవరంటే జీపీఎస్ గౌతమపుత్ర శాతకర్ణి. ఓకేనా. ఇలా శాతవాహన సామ్రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటారు. ఓకేనా. థ్యాంక్ యూ.